హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి మా వీడియోకి. చపాతీలు చేస్తానికి ముగ్గురా? ఒకలేమో విసురుతున్నారు, ఒకలేమో ఉండలు చేస్తున్నారు, నేనేమో దాల్చుతున్నా. ఇసురుడేంది? ఈగలు వస్తాయి అందుకే ఇంకో దీంతో ఇసురుతాంది. అదో చేయితో ఇసురుతుంది, అది సంకలో పెట్టుకొని. ఇసురు మంచిగా ఇసురే. దాంతో ఇసురమ్మా, దాంతో టూపు చైన్ వస్తుందా? నువ్వేం చేస్తున్నావమ్మా? ఉండలు చేస్తున్నావా? చాలు చాలు, ఇక పిండి వేస్తాను. చపాతీలోకి అయితే క్యాబేజీ కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక స్టవ్ మీద అయితే పెట్టేసిన ఆల్రెడీ. అది ఉడకాలన్నమాట, కొంచెం టైం పడుతుంది అది ఉడికేసరికి. బాగుంటుంది క్యాబేజీ కూర. అమలాపురం సబ్స్క్రైబర్ అమ్మమ్మ పంపించిన ఈ డైలీ అయ్యేంటి ఏమంటారు వేసుకున్నారుగా, షార్ట్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని ఉన్నది. ఇక నైట్ పూట అయితే వేసుకున్నారు. బాగున్నాయి డ్రెస్సులు అయితే. ఎట్లుందా మరి? ఓకే, నిలబడాలా? ఏమున్నాయి? నిలబడి ఐస్ క్రీమ్లు ఉన్నాయా? నిలబడి ఇట్రా, నువ్వు ఇట్రా. ఫస్ట్ లాలీపాప్ తిను, తర్వాత ఐస్ క్రీమ్లు తిను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అనండి ఇద్దరు. చపాతీలోకి ఏం కర్రీ మరి? ఇంతకి క్యాబేజీ. క్యాబేజీ కర్రీ బాగుంటుందా అసలు? సూపర్ ఉంటుంది కానీ అయిపోతుంది తొందరగా. అయ్యో, మరి అయిపోకుండా గిన్నె మూత తీయకుండా వేసుకొని తిందాం. అది సేమ్ ఉల్లిగడ్డ కూర లెక్కనే, అందుకే బాగుంటది. మళ్ళీ ఇది అసలే సాగిపోతుంది. పిండి లూజ్ అయింది కొంచెం. పిండి లూజ్ అంటే వాటర్ ఎక్కువ పడ్డాయా? వాటర్ ఎక్కువ పడి అతుక్కుంటే ఏమో. ఇంకా నేను ఒకదాని మీద ఒకటి వేస్తున్నా. పిండి ఎక్కువ వేస్తానలే కానీ అసలు పెంక పెట్టలేదు. పెంక పెట్టలేదు తల్లి, కర్రీ అవుతుంది అక్కడ. కలబెడతా ఒకసారి. కలపాలా? ఒకసారి కలుపుతావా? ఇగో ఇవి కాల్చినాక మనం చేద్దామమ్మా. ఇది ఒక్కటి వేసి కాలుద్దాం పైన. ఉప్పు కారం వేయలేగా ఇంకా? అసలు పిల్లలు తినకపోయేది ఇది కర్రీ. ఒకసారి రెండు సార్లు మంచిగా ఉండింది. ఇంక అప్పటి నుంచి అయితే ఇక నాన్ స్టాప్. ఎప్పుడు వండినా ఈసారి ఇక కంపల్సరీ తింటున్నారు. ఏమైంది, ఎడిపోతున్నావు? ఇంకేంది పిండి ఎట్లా అంటించినావు? కర్రకు మొత్తం పిండి అంటించి కింద పోతుందమ్మా. మొత్తం కింద పోతుంది. కింద పడకుండా అందులో తోడు. అగో పోతుంది అటు సైడు. అగో ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 6 ఉన్నాయి. చెయ్యి ఇట్లా అనమ్మా, రిచ్చమ్మ. దాంతో నీ చేతిలో ఉన్న దాంతో కొంచెం ఆలుగడ్డ కూర అయితే ఉంది. నైట్ వండిందా? ఇది దీని మీద పెట్టేసి. ఓ చిన్నగా గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పని. నువ్వు చేస్తా అంటావుగా మమ్మీ. ఇప్పుడు ఇవి చేసినట్టుగా నువ్వు చేస్తా అంటావుగా, చేయిపోరాదు? మమ్మీ కాలుస్తుంది కానీ కొంచెం పిండి ఎక్కువ వేసి చేస్తా ఉన్నామ్మా. లూజ్ ఉంది కొద్దిగా పిండి. వాటర్ ఎక్కువ పడి పిండి ఇక ఒక ప్యాకెట్ వరకు కంప్లీట్ అయింది. అందుకే ఇక మళ్ళీ వేరే జింపుడు ఎందుకని ఇక అట్లనే చేస్తాను. ఎక్కడికి ఎక్కుతున్నావు? వాటి చపాతి మీద వాటి మీద కూర్చుంటావా? నిచ్చువాడ మొత్తం తడి తడి ఉన్నది. వద్దులేమ్మా. స్కూల్ లేదా ఇవాళ? ఎందుకు? ఏం పండగ? పీరీల పండగ. పీరీల పండగ కాదు, ఏంది పీరీల పండగ? అవునా? ఇవాళ ఇంకా ఏకాదశి అంటగా. మంచిగా చేయండి, వేస్ట్ చేయకండి. లవ్ సింబల్ ఎక్కువ చేసిందా? అది అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా వచ్చింది. మీ అక్కేం చేయలేదు. ఆయిల్ ఎక్కువ వేయకు. ఫస్ట్ పెంకకి మళ్ళీ అతుక్కుంటుంది. అది లేదా గంటే చపాతీలు కాల్చేది దాంతో రుద్దు.
అది తీసే దాంట్లో రుద్దరాదే నాకు. అట్లా అటు ఇటు తీసుకుంటూ వస్తుంది. అమ్మో అది అతుక్కుంటుంది. ఆగమ్మా కాదులే, పిండి వేస్ట్ అవుతుంది, వద్దులే. జాగ్రత్త చేసిన దేంట్లో ఇప్పుడు వేస్ట్ అయింది అది, దానికి పెట్టిన పిండి కూడా వేస్టేగా. ఆగండి నేను చేస్తా కానీ డ్రెస్ నాకు పిండి మొత్తం అంటించుకుంటారు. బబ్బబ్బబ్బబ్బా బూందీ లడ్డు అట అది చేయమన్నా, ఒకసారి చేసినావుగా మంచిగా అని చెప్పి నేను చేయమని చెప్పిన. ఇది పిండి లూజ్ అయింది కదా అందుకే చేయరాట్లే. దానికి కొద్దిగా గట్టిగా ఉంటే ఏంటంటే అతుక్కోదు దానికి ప్లేట్కి. అట్లా మళ్ళీ అది పెడతాను ఏంది, దీంతోనే అందిస్తుంది. దీంతో అంటే ఇక నేను క్యాన్ బోర్లు ఎత్తాను. ఇక నువ్వు ఉన్నాయి చేయపోయి నీకు కాలుస్తాయి లోపు. కాలుస్తావా? కాలు మరి వద్దు ఇంకా ఇదేం ట్రై చేయకు నువ్వు. నేను ఇవన్నీ టక్క టక్క కాలుస్తాను, నువ్వు చేయ కాగమ్మా, ఖరాబ్ అవుతాయి అవి. బాబు అక్కగా చేయలేదంటే ఇమ చేస్తుందంట చూడిగా. ఇగో తొందర కంప్లీట్ చేసుకోవాలా, ఈగలు వస్తున్నాయి. మనం ఎక్కువసేపు ఇట్లా ఉండొద్దు చెప్తుంది. అయిపోయినాయా చేసినావన్నీ? అన్ని నేనే చేసిన, నువ్వే చేసినావు లేరా? అదిగా అదే ఏం చెప్తావా అని అందుకే అడుగుతాను. అన్నా ఇక ఫస్ట్ కూర అయితే అయింది ఫ్రెండ్స్. ఇక ఆకలి అవుతుంది ఆకలి. క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయింది. రిచ్ అమ్మ అయితే ఇక ఫోన్ చూస్తాను అన్నమాట. ఎట్లుంటుందో చపాతీలోకి ఎట్లుంటుందో చూడాలి. ఏం కదా ఇంకా ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అసలు నేను దాన్ని పకోడీ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చిన నేను అట్లనే అనుకున్నా కానీ ఇప్పుడు ఆప్షన్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక ఫ్రిడ్జ్ లో కూడా ఇక దోసకాయ ఒకటే ఉన్నది. దోసకాయ తినలేము ఇప్పుడు, జలుబు అనేసి. నేను ఆలుగడ్డలు తెచ్చాగా. ఆలుగడ్డలు నైట్ వండినా కొంచెం ఉన్నది, అది ఎప్పుడు కథం చేసేస్తాను కదా. మరి అట్లా చెప్పమ్మా. నిన్న మార్నింగ్ ఏమో పప్పు వండిన ఫ్రెండ్స్, పెసరపప్పు ఉండే. ఇక ఆలుగడ్డ కూరను నిన్న సాయంత్రం అయితే చేసిన, ఇప్పుడేమో క్యాబేజీ చేసిన. మరి అయిపోతాయి. 2-3 కూరగాయలు తెస్తే ఏముంది, పొద్దున నిన్న కూర సాయంత్రం ఉంటుందా 1/2 కేజీ కూరగాయలు. కొంచెం వేడిగా ఉన్నాయి హాట్ బాక్స్ లా. చపాతీలు అయితే చల్లారినాక తినేద్దాం రేపు సాయంత్రం. రేపు సాయంత్రమా? ఉంటాను అప్పటిదాకా నేనే తినేస్తాను. సరిపోతాయా? ఇంకా 5 కేజీల ప్యాకెట్ దేనా గోధుమ పిండి? అమ్మ వద్దులే, ఒకసారి తెచ్చుకున్నాం 5 కేజీల ప్యాకెట్, గుర్తుందా? 5 కేజీలు తెచ్చామా? 5 కేజీస్ ప్యాకెట్ ఒకసారి తెస్తే నెల 15 రోజులు 2 నెలలు వచ్చింది మేము చేసుడికి చపాతీలు. ఇంకా అల్లనే తలకాయ పెట్టి బయటకే తీయవైతే ఇక. ఇది ఒకటి కాల్సి వాళ్ళకి పెట్టేస్తాము. అయ్యో నువ్వు తినవా? మొత్తం మేము ముగ్గురమే తింటాం. రిచ్చమ్మా సెల్లు పట్టుకున్నావా? ఇక దానాడు మమ్మీ పిలుస్తుంది. ఇగో మంచిగా కర్రీ పెట్టుకుని తినాలి చపాతీలా, సరేనా అమ్మో? ఉట్టి తిన్నట్టు కనబడ్డారు అనుకో, నాకు దెబ్బలు పడతాయి. టీవీ అది ఏదో ప్రాబ్లం ఉందమ్మా. టీవీ అయ్యే రిమోట్ సెల్స్ డౌన్ అయింది అంటుంది. అది టీవీతో వచ్చిన రిమోట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? అవును, దగ్గర 70 సంవత్సరాలు టీవీ అది. జరగమ్మా, పొగలు అవుతున్నాయి, పొగలు ఇటు ఉన్నది. ఫస్ట్ ఒక్కొక్కటి పెడతా, తర్వాతకి తిందరు కానీ వేడిగా తీసుకొని తినండి, ఓకేనా అమ్మ? అర్థమైందా? వేడి అనుకుంటే తినండి, సైలెంట్గా తినేసాను. ఇంతేనా? ఆడ కూర్చోపో కింద, అక్కడ
నువ్వేంటి ఇక మరావే ఆల్రెడీ వచ్చి ఉన్నది. పంపులు వస్తున్నట్టుంది ఇక మళ్ళీ పీరీలు వస్తున్నాయి, మీరు తినండి. ఓ పంపులు వస్తున్నట్టుంది నిజంగా. తర్వాత నా బిందె నిండిందా అక్క అంటుంది. ఎట్లుంది ఎట్లుంది పెద్దోడా? నాకు పెడితే నేను చెప్తా, పెట్టు కొంచెం. లేదని చెప్పు, సరిపోదని చెప్పు. మాకే లేదు, పక్క జరుగు. పెట్టకు, ఉట్టి చపాతి పెడతాను. పూల పెట్టి పెట్టాయా? నేను పెట్టమండి అన్న. దొరికిన పడట్లేదు చెవులు అయితే. అట్లా పెట్టాము మేము. అమ్మా కష్టపడి కూరగాయలు కోసి చపాతీలు చేసుకొని తింటే కర్రీ పెట్టుకో మంచిగా వెళ్ళిన. బాగుంది కర్రీ పెట్టుకొని తిను. ఏయ్ గయ్యే తన్నులు పడతాయి. ఏం చేస్తుంది? ఉట్టిదే తింటుంది. వద్దు, ఏం కాదు, కొంచెం అన్న ఉండాలి అట్లా కారం ఘాటు ఘాటుగా. అన్నంలోకి బాగుంటుంది అంటారు, చపాతీలోకి కూడా బాగుంటుంది. అమ్మ వండింది కదా. అంటే నిన్న మొన్న నువ్వు వండినావు, ఇప్పుడు నేను వండినా. క్యాబేజీ కూర నువ్వు వండినావు కదా. బాగుందమ్మా, సూపరా. కాలుతుంది కర్రీ. పంపులు పడతాను నీళ్ళు అసలు వస్తున్నాయా పంపులు? వస్తాను. పైప్ పెడదురా. ఆ పక్కన వాళ్ళు మోటార్ వేసారు, మోటార్ అయితే అర్థమైపోతుంది పంపులు వస్తానని. పంపులకు మోటార్ వేయద్దని. అదే కానీ మరి ఏమో వాళ్ళు పంపులు వచ్చినప్పుడు మోటార్ వేస్తారు. ఏమో సన్నగా వస్తున్నాయా? బాగానే వస్తుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎండాకాలమే ప్రాబ్లం నీళ్ళకి. వర్షాకాలం కదా మంచిగా లావు వస్తుంది. బకెట్లో పెట్టేసుకో, నీళ్ళు వేస్ట్ చేయదు ఎందుకు అనవసరంగా. ఏమైనా ఇక నీళ్ళు ఏంది దానిమ్మకాయ పెరగట్లేదు? నాకు కూడా అర్థం కావట్లేదు, అట్లనే ఉండాలి. ఎన్ని రోజుల పూత మొత్తం రాలిపోయింది చెట్లకుండా. ఇంకా మళ్ళీ వస్తుంది పూత, కానీ ఇది అట్నే ఉంటుంది, సైజు పెరగట్లేదు, ఏం కావట్లేదు అసలు. అంటే అది ఉండేదా లేకపోతే పోయేదా? కామగడ్డల పోదా మళ్ళీ రెడీ అవుతుంది. అవసరం లేదు, ఉన్న కాడనే ఉండని. ఆడ చక్కగా ఉంది నీకు ప్లేస్, అన్నీ మొత్తం రాళ్ళే ఉంది. ఏ పూల చెట్లు పెట్టినా చక్కగా రాటనే లేవే. వాటిని ఉన్న కాడనే ఉండని, తీసి వేరే కాడ పెడితే రావు మళ్ళీ. కానీ దోసకాయ తీగ కిందనే బారాలి మరి. అది దోసకాయ తీగగా లాస్ట్కు ఫెయిల్ అయ్యి వేరే ఏదైనా కాయలు కాసింది అనుకో, ఆ చెట్టు కానే కూర్చోబెడతాను నేను. ఇక పట్టుకోకి ఇంకా దాన్ని, అది అట్లా పట్టుకొని వెళ్ళిపోతుంది ఇక తీగ పట్టుకొని. ఇట్లా పట్టుకొని ఈ తీగని పట్టుకొని వాటి పోయి మళ్ళీ అటు నుంచి ఆ పైకి ఎక్కి మళ్ళీ ఇటు వస్తుంది. కాకరకాయ బాగానే పెరుగుతుంది. పిందెలు చూడు బాగా ఉన్నాయి ఇక పిందెలు. పిందెలు ఉన్నాయి, 1 2. బాగుంది. కాకరకాయలు కాసినాయి తెలుసా? ఇగో కర్రీ అయితే ప్లేట్లో అస్సలు ఉండొద్దు చెప్తున్నా. ఉట్టిదే తింటాను. వద్దు ఉట్టి తినొద్దు, మస్తు ఉంది నిజంగా చెప్తాను. బాయ్ చెప్పేసాయండి, ఇక నీ ఇలా కాడ కాపలా కూర్చోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక పంపులు అయితే పట్టాలి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.